హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్ శారీ క్రియేషన్స్. ఇంకో అందమైన బ్లౌజ్ డిజైన్ ఏ విధంగా చేయాలో చూపిస్తాను. యారీ ఆన్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలి అన్నా, లేదా యారీ వర్క్ మెటీరియల్స్ కావాలి అన్నా, డిజైన్ పేపర్స్ కావాలి అన్నా, లేదా బుక్స్ కానీ కావాలి అన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ వీడియోలో యూజ్ చేసే మెటీరియల్స్ ఐరన్ నీడిల్స్, 4mm జెమ్కి, జర్దోజీ స్ప్రింగ్, నార్మల్ నీడిల్ నెంబర్ 1 అండ్ యాంకర్ థ్రెడ్, కట్ బీడ్స్, వీట్ షేప్లో ఉన్న పర్ల్స్, 2mm sugar beads, జర్కన్ స్టోన్స్, థిన్ జెరీ థ్రెడ్ అండ్ జెరీ థ్రెడ్. ఫస్ట్ నేను ఇక్కడ నార్మల్ నీడిల్ నెంబర్ 1 యాంకర్ థ్రెడ్ యూజ్ చేస్తూ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ వేస్తున్నాను. ఫ్రెంచ్ నాట్ కిందకి దింపేటప్పుడు 4mm చెమ్కి టాప్లో పెట్టి ఈ నీడిల్ అనేది కిందకి దింపేయాలి. ఈ విధంగా మనం చిన్న బుటీ ఫ్లవర్ని వేసుకోవాలి. 6 పెటల్స్ అంటే 6 టైమ్స్ లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేసుకోవాలి విత్ 4mm చెమ్కి. ఇలా చిన్న ఫ్లవర్ మనం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ టాప్ సైడ్లో కూడా 1 రౌండ్ తిప్పి ఫ్రెంచ్ నాట్స్ వేసుకోవాలి. ఇక్కడ ఒకవేళ మీకు రెడ్ కలర్ బీడ్స్ ఉంటే బీడ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఓన్లీ జస్ట్ 1 రౌండ్ తిప్పి సింగిల్ ఫ్రెంచ్ నాట్స్ అనేవి వేస్తున్నాను. ఈ విధంగా మొత్తం లాంగ్ ఫ్రెంచ్ నాట్స్ విత్ 4mm చెమ్కి ఫ్రెంచ్ నాట్స్ వేసుకున్న తర్వాత ఇక్కడ కవ్ షేప్ మాదిరిగా డ్రా చేసుకున్నాం కదా, దాని మీద కట్ బీడ్స్ని స్టిచ్ చేస్తున్నాను. ఇలా కట్ బీడ్స్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఈ టాప్ సైడ్లో ఏమో జర్దోజీ స్ప్రింగ్ని మధ్యలో స్టెమ్ కోసం స్టిచ్ చేసి దానికి రెండు వైపులా నేను వీట్ షేప్లో ఉన్న పర్ల్స్ 2mm షుగర్ బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తాను. ఈ విధంగా మధ్యలో స్టెమ్ని జర్దోజీ స్ప్రింగ్తో స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఒక వీట్ షేప్లో ఉన్న పర్ల్ దాని మీద ఒక 2mm షుగర్ బీడ్ని, అంటే రైట్ సైడ్ 3 టైమ్స్, లెఫ్ట్ సైడ్ 3 టైమ్స్, టాప్ సైడ్లో ఒకసారి మనం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రెంచ్ నాట్స్ వేసుకున్నాం కదా, అక్కడ కూడా మనం జర్దోజీ రింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా మిగతా ప్లేస్ అంతట్లో కూడా మనం స్టిచ్ చేసుకొని బార్డర్ కోసం జెరీ థ్రెడ్ యూస్ చేసి 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోవాలి. మీరు నార్మల్ వర్క్ అయితే ఈ విధంగా 2 లైన్స్ చైన్ స్టిచ్ వేసుకోండి. కట్ వర్క్ అయితే దీని మీద నుంచి జిగ్ జాగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి, స్మాల్ జిగ్ జాగ్ స్టిచ్. ఈ విధంగా మనం బార్డర్ అనేది రెడీ చేసుకోవచ్చు. నార్మల్ డిజైన్ లేదా కట్ వర్క్ మాదిరిగా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఫ్లవర్స్ మధ్యలో నేను ఫ్యాబ్రిక్ గ్లూ అప్లై చేసి జర్కిన్ స్టోన్ని స్టిక్ చేస్తున్నాను.
మనం సేమ్ ప్యాటర్న్‌ని ఫాలో అయిపోతూ నెక్ చుట్టూ హ్యాండ్స్‌కి బార్డర్‌లాగా మొత్తం స్టిచ్ చేసుకున్నామనుకోండి, చాలా అందమైన బ్లౌజ్ డిజైన్ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ తప్పకుండా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.